హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మొత్తం మా ఫామ్ 1 acre ఉంటుంది. సో మాకు వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, మేము ఏమేమి ప్లాన్ చేసామని చెప్పి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. ఇది ప్రొమోగ్రానేట్ చెట్టు. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తున్నాయి దీనికి. చెట్టుకు కూడా లైక్ ఏజ్ లాగా ఏదో ఉంటుందంట. సో మేము 3 to 4 years ఉన్న చెట్టుని బై చేసాము, ప్లాన్ చేసాము. ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది ప్లాన్ చేసి. సో టోటల్లీ 4.5 years లాగా అనుకోవాలి ఇంకా చెట్లన్నింటికి. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. సో ఎప్పుడు వస్తూనే ఉంటాయి దీనికి ఫ్రూట్స్. 365 days ఈ స్టార్ ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయి. బట్ చిన్నగా స్టార్ట్ అయ్యి కొంచెం పెద్దగా అలా వస్తాయి ఫ్రూట్స్ అన్నీ. మేము చాలా టైప్స్ ఆఫ్ ట్రీస్ ప్లాన్ చేసాము, లైక్ సీతాఫలం, రామఫలం, స్టార్ ఫ్రూట్స్, అలా చాలా ప్లాన్ చేసాము. సో ఎక్కువ మ్యాంగో చెట్లే ప్లాన్ చేసాము. ఈ సమ్మర్కి మొన్న చాలా మ్యాంగోస్ వచ్చాయి, అరౌండ్ 20 to 30 మ్యాంగోస్ వచ్చాయి. సో ట్రీస్ అన్నీ ప్లాన్ చేసి 1 year ప్లస్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే అన్నీ వస్తున్నాయి. సో ఇవన్నీ డ్రిప్స్ అనమాట. ఇది వాక్కాయ చెట్టు. సో ఫ్రూట్స్ ఒక్కటే వేసాం ప్రజెంట్. ఇంకా ఫ్యూచర్లో వెజిటేబుల్స్ అవన్నీ వేసి నీట్గా ప్లాన్ చేసి గ్రో చేద్దాం అనుకున్నాం. ప్లాన్ చేసేటప్పుడే ఒక చెట్టుకి ఇంకో చెట్టుకి సరిపడా డిస్టెన్స్ పెట్టుకొని ప్లాన్ చేసాం. ఇవి ఉసిరికాయలు అండ్ స్టార్ ఫ్రూట్స్. ఎవ్రీ వీక్ 1 time అరౌండ్ మేము అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసి వస్తాం. సో వెళ్ళినప్పుడల్లా ఇలా ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి, మేము కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకుంటాం. అరౌండ్ 70 to 100 ట్రీస్ ప్లాన్ చేసాం. ఇది మోటార్ అనమాట, మేము వాటర్కి ఇదే యూస్ చేస్తాం పొలంలో. ఓన్లీ మ్యాంగోసే కొంచెం ఇయర్ పెద్దగా వచ్చాయి. రిమైనింగ్ అన్ని ఫ్రూట్స్ మేము వేసినవి కొంచెం చిన్నగా ఇలా వచ్చాయి. ఇది సీతాఫలం చెట్టు అనమాట. ఈ ట్రీస్ అన్నిటికీ రోజు సరిపడా వాటర్ అండ్ 2 weeksకి ఒకసారి ఇలా మందు చల్లడం అలా అన్నీ చేస్తారనమాట అక్కడుండి. సో మీరు చూసినట్లయితే పొలం మొత్తం గడ్డి మాత్రం బాగా పెరిగిపోయింది. అది దున్నిచ్చినా ఇంకా వస్తూనే ఉంటుంది కాబట్టి సో మేము అలా పెరిగినప్పుడల్లా దున్నిస్తాం. ఇది ఉసిరికాయ ట్రీ అనమాట. ఉసిరికాయలు కూడా ఇలా చాలా వస్తూనే ఉన్నాయి. సో ఉసిరికాయలు చెట్లు మేము అరౌండ్ 1 to 2 ట్రీస్ ప్లాన్ చేసాము. సో ఈ ఉసిరికాయలతోనే మేము ఉసిరికాయ కారం కూడా చేసుకుంటాం. ఇదేమో అరిటాకు చెట్టు. సో గడ్డి మొత్తం చాలా పెరిగింది కాబట్టి ఇలా పొలం మొత్తం దున్నిచ్చామన్నమాట నీట్గా. సో ఎర్లీ మార్నింగ్ మొత్తం ఇలా సన్ రైజ్ పడుతూ చాలా నీట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ పొలం దగ్గర. ఇలా ప్రతి చెట్టుకి నీట్గా పాదులు కూడా చేపిస్తామన్నమాట ఎప్పటికప్పుడు. బయటకి వెళ్లకుండా వాటర్ అండ్ వేసిన మెడిసిన్ ట్రీకి అక్కడికి వెళ్లకుండా అలా నీట్గా పాదులు చేపిస్తాం. ఈ ట్రిప్స్ అన్నీ పొలం దున్నేటప్పుడు అడ్డు రాకూడదని చెప్పి పైన ట్రీస్కి ఇలా కట్టేశారు. పొలం దున్నడం అయిపోయాక ఇలా కింద పెట్టేశారు. ఇంకా ఇది ఒక చిన్న రూమ్ లాగా కట్టించాం పొలంలో మేము. ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ట్రీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ ట్రీ ఎండింగ్ వరకు ఇలా పైప్ లా ఉంటుంది, డ్రిప్ అనమాట. సో ఇక్కడ ప్రతి చెట్టుకి ఇలా పంపు లాగా వాటర్ వస్తూ ఉంటాయి. ఈ డ్రిప్స్ అన్ని మనం ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు ఫోన్ ద్వారా సిమ్ వేసుకొని. సో ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 2 అలా వస్తాయి అనమాట. సో మేము ఆన్ చేసాం. ఇక్కడ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో. ఇలా డ్రిప్స్ అన్ని ఫోన్ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. వాటర్ అయితే మంచి ఫ్లోనే వస్తుంది. సో మేము డ్రిప్స్ అన్నీ తీసాం కాబట్టి కొంచెం సన్నగా వస్తుంది దార. ఇలా పెట్టేసి ఉన్నాయి కాబట్టి డ్రిప్స్ అలా వస్తున్నాయి. ప్రతి చెట్టుకి ఇలా 2 పంప్స్ ఉండేలాగా ఫిక్స్ చేయించాం. సో దట్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి కాబట్టి 4 to 5 rows దాకా స్ట్రైట్గా ట్రీస్ ప్లాన్ చేసాం. దానికి తగ్గట్టే 4 to 5 lines దాకా డ్రిప్స్ అన్నీ వేసాం. సో పొలం ఉన్న వాళ్ళకి డ్రిప్స్ అన్నీ ఒక యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. Don't forget to like, share, comment and subscribe to my channel. Thank you so much.